హలో అందరికీ. బందర్ హల్వా ఇలా ఈజీగా చేయవచ్చు ఇంట్లోనే మీరు కూడా. ఈ హల్వా అనేది చాలా బావుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మరి స్టార్ట్ చేద్దామా? తరువాత 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ, కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండేటట్టు కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఆ పిండి ముద్దలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పిండి ముద్దంతా నీటిలో కలుపుకొని ఒక జల్లెడ తీసుకుని ఆ జల్లెడలో గోధుమ పిండిని గోధుమ పాలు తీసుకుని రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా పిండి మొత్తం పాలు తీసుకోవాలి. వాటర్ వేసుకొని జల్లెడలోకి పాలు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి నెయ్యి వేసి హీట్ చేయాలి. తర్వాత కాజు ముక్కల్ని వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 1 కప్పు దాకా బెల్లం, హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని పాకం వచ్చిన తర్వాత ఉండపాకం అయ్యేలా చూసుకోవాలి. తర్వాత గోధుమ పాలను కొద్దిగా వేసుకుంటూ బాగా ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఆపితే ఉండలు కడతాయి, చూసుకోండి. మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ అలా కలుపుతూనే ఉండాలి. మొత్తం దగ్గరకు అయ్యే వరకు అలా. ఈ బందర్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఉండలు అసలు కట్టనేయకూడదు. బాగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గోధుమ పిండి, పాలు బాగా కలిసిపోవాలి. మంచిగా అలా చూసారా, ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యింది. అలా బాగా కలుపుకుంటూనే ఉండాలి ఓపికగా. దాదాపు ఇది 45 నిమిషాలు పడుతుంది. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుని ఇంకా దగ్గరికి అయ్యేటట్టు ఇంకా బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత కాజు బాదం వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తూ అలా బాగా దగ్గరికి అవ్వాలి. ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయిపోవాలి. అలా దగ్గరగా, ఎంత దగ్గరగా అయితే అంత టేస్ట్ వస్తుంది. ఓపికగా చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. బందర్ హల్వా పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. తర్వాత బందర్ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.